ఇంకా యూకేలో మటన్ కర్రీ చేసుకోవాలంటే పక్కన సూపర్ మార్కెట్కి వెళ్ళాల్సిందే మటన్ తెచ్చుకోవడానికి. ఇంకా అలా వెళ్ళేసి మటన్ తీసుకొచ్చేసిన అనమాట. చిన్న గడ్డి చేసుకుని దాన్ని ఉడకబెట్టేసిన. సో ఈ వాటర్ని అలా పారబోయకోకుండా పక్క దాంట్లో పోసేసుకున్నాను అనమాట. అంటే ఆల్రెడీ నేను చాలాసార్లు కడిగి మళ్ళీ వాటర్లో ఉడకబెట్టిన. సో ఆ వాటర్ అయితే కావాలి మనకి, పారబోయొద్దు. ఇంకా ఉల్లిగడ్డలు అందులో వేసేసిన, కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా అలా పచ్చిమిర్చి తీసుకున్న, అలా 4 పచ్చిమిర్చిని చీరేసి అందులో వేసేసిన, బగారాకు కూడా వేసేసిన అనమాట. ఇంకా ఉడకబెట్టిన మటన్ ముక్కలన్నిటిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసిన. నూనె కొంచెం ఎక్కువే పోసుకోవాలి మటన్ కర్రీలో అయితే. ఇంకా టమాటా వేసేసిన అనమాట. సో అలా సరదాగా చేసేస్తా ఉన్నా ఇంకా. కానీ టైం అయితే కొంచెం ఎక్కువే తీసుకుంది అండ్ ఆకలి కూడా అవుతుంది. ఇలా కారం వేసేసి ఆ పక్కన ఉన్నాయి చెప్పా కదా ఇందాకలా వాటర్, వాటిని పోసేసి ఇంకా మటన్ మసాలాను అయితే అందులో వేసేసి ఇక అలా తిప్పేసిన. ఇంకా ఫైనల్ గా అయితే ఇలా వచ్చింది. ఈ మాటకి ఆ మాట కానీ బగారా మటన్ కర్రీ అయితే మామూలుగా ఉండదు. ఇంకా అంతే మరి. మరిన్ని యూకే వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.